Hey BMC gang, welcome back to BMCFACTS YouTube channel. Friends, ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో నిండిపోయి ఉంది. ఈ చెత్తను అమ్మి డబ్బులు సంపాదించుకుంటున్న వారు కూడా ఉన్నారు. అలానే ఒక రీసైక్లింగ్ కంపెనీ ఓపెన్ చేసి దాని ద్వారా కూడా డబ్బులు సంపాదించుకుంటున్నారు. అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ చెత్తను ఉపయోగించుకొని కోట్లకు అధిపతులు అయిన 5 మంది గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నిజంగా చాలా ఇన్స్పైరింగ్ గాను అలానే ఇంట్రెస్టింగ్ గాను ఉంటుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్సే నాకు ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి మోటివేషన్ లా ఉంటుంది. అలానే ఇంకో విషయం ఏమిటంటే మన వీడియోస్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చూడండి. నంబర్ 5 యాండ్రూ ముపుయా. ఫ్రెండ్స్, ఈ స్టోరీ యుగాండాలో నివసించే 16 సంవత్సరాల పిల్లవాడి గురించి. ఈ పిల్లవాడు పేపర్ బ్యాగ్స్ తయారు చేసే కంపెనీని స్టార్ట్ చేయాలి అనుకున్నాడు. ఈ ఐడియా వినడానికి అంత గొప్పగా ఏం అనిపించడం లేదు కదా, కానీ ఈ ఐడియా అతని జీవితాన్నే మార్చేసింది. ఈ పిల్లవాడికి 2008లో యుగాండాలో ప్లాస్టిక్ బ్యాగ్స్ ని బ్యాన్ చేసినప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్స్ ప్లేస్ లో పేపర్ బ్యాగ్స్ తయారు చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన వచ్చే సమయానికి అతడు ఇంకా స్కూల్లోనే చదువుతున్నాడు. ఆ సమయంలో అతని తల్లిదండ్రులు కూడా తమ ఉద్యోగాలు కోల్పోయి ఉన్నారు. ఈ పిల్లవాడి దగ్గర బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆ సమయంలో డబ్బులు కూడా లేవు. ఈ చిన్న బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి అతనికి $14 అవసరమయ్యాయి. కానీ అతని దగ్గర అంత డబ్బు కూడా లేదు. అప్పుడు అతను ఏం చేశాడంటే ప్లాస్టిక్ బాటిళ్లను కలెక్ట్ చేసి వాటిని అమ్మి $11 సంపాదించాడు. మిగతా $3 అతడు తన టీచర్ దగ్గర అప్పుగా తీసుకున్నాడు. ఇక డబ్బంతా సమకూర్చుకున్న తర్వాత అతడు ఏ షాప్స్ కి పేపర్ బ్యాగ్స్ అవసరమవుతాయి అన్న సమాచారం సేకరించాడు. తర్వాత అతడు చేయాల్సింది ఈ పేపర్ బ్యాగ్స్ తయారు చేయటం. దీనికోసం అతడు ఇంటర్నెట్ లో వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాడు. అలా వీడియోస్ చూసి పేపర్ బ్యాగ్స్ తయారు చేశాడు. ఆండ్రూ అన్ని షాప్స్ అండ్ రెస్టారెంట్స్ తిరిగి తన పేపర్ బ్యాగ్స్ ఐడియాని చెప్పి క్లయింట్స్ ని సంపాదించాడు. అలా మొదలుపెట్టిన ఈ కంపెనీ ఇప్పుడు చాలా సక్సెస్ అయింది. ఇప్పుడు అతని టీంలో 20 మంది వ్యక్తులు కలిసి ప్రతి వారం 20,000 పేపర్ బ్యాగులు తయారు చేస్తున్నారు. ఈ కంపెనీ ప్రారంభించిన సమయంలో పేపర్ బ్యాగ్స్ తయారు చేసే మిషన్స్ ను కొనడానికి అతని వద్ద డబ్బులు కూడా లేవు. అందుకే వారు మొదట్లో చేతులతోనే పేపర్ బ్యాగ్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత అతని వద్ద పేపర్ బ్యాగ్స్ కొనే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. అంతేకాకుండా శాంసంగ్ లాంటి పెద్ద కంపెనీ కూడా అతని వద్ద పేపర్ బ్యాగ్స్ కొనటం స్టార్ట్ చేసింది. అతడు అతి చిన్న వయసులోనే ఆఫ్రికాలోనే అతిపెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు. ఇందులో చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే ఈ పిల్లవాడు $14 తో తన బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ గా ఎదిగాడు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయాలని ఉంటుంది. కానీ మన బిజీ లైఫ్ వల్ల జాబ్ వల్ల టైం కుదరకపోవచ్చు. అయితే నేను మీకోసం ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ గురించి చెప్పబోతున్నా. ఇక్కడ మీరు ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అదే అప్స్టాక్స్. ఇందులో ఆథరైజ్డ్ పర్సన్ గా రిజిస్టర్ అయ్యి ఎంతమందికి రెఫర్ చేస్తే అంత మనీ వస్తుంది. మీ సర్కిల్లో ఇంకా మీ బిజినెస్ నెట్వర్క్స్ లో ఉన్న వారికి రెఫర్ చేయొచ్చు. అప్స్టాక్స్ అనేది సింపుల్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్. అలానే అప్స్టాక్స్ లో 40 lakhs కి పైగా కస్టమర్స్ ఉన్నారు. మీరు ఒకసారి ఆథరైజ్డ్ పర్సన్ గా అయ్యాక మీరు ఎవరికైనా రెఫర్ చేస్తే ఫర్ సక్సెస్ఫుల్ రెఫర్ కి $400 వస్తుంది. సో మీరు ఒక 10 మందికి రెఫర్ చేస్తే మీకు 4,000 వరకు వస్తుంది. అలానే మీకు 400 కన్నా ఎక్కువ వచ్చే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా మీరు రెఫర్ చేసిన వారు ట్రేడ్ చేసినా కూడా మీకు బ్రోకరేజ్ కమిషన్ వస్తుంది. అలానే అకౌంట్ ఓపెనింగ్ అప్స్టాక్స్ లో చాలా సింపుల్. ఇది మొత్తం డిజిటల్ గానే ఉంటుంది. ఫ్యూ మినిట్స్ లోనే అయిపోతుంది. అంతేకాకుండా అప్స్టాక్స్ లో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓస్, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ లాంటివి చాలా ఉన్నాయి. ఈజీగా మనం అప్స్టాక్స్ ని యూజ్ చేయొచ్చు. ఇంట్రాడే డెలివరీ ట్రేడ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కి $20 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇందులో చాలా పవర్ఫుల్ టూల్స్ అండ్ రిసోర్సెస్ ఉంది. అలానే న్యూ ఫీచర్స్, చార్ట్స్, ఫైనాన్షియల్ డేటా కూడా అవైలబుల్లో ఉంది. మీరు స్టార్ట్ చేయడానికి మీకు లెర్నింగ్ వీడియో సిరీస్ కూడా ఉంది. సో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దాన్ని క్లిక్ చేసి మీరు కూడా ఆథరైజ్డ్ పర్సన్ గా రిజిస్టర్ అయ్యి మీరు కూడా ఎర్నింగ్ స్టార్ట్ చేయండి. నంబర్ 4 తాటో అండ్ రియా. ఫ్రెండ్స్, ఈ ఇద్దరు కూడా సౌత్ ఆఫ్రికాలో నివసించే వారే. వీరు ఎంత గొప్పగా ఆలోచించారు అంటే ఇలా ఇంతవరకు ఎవ్వరూ ఆలోచించి ఉండరు. వీరిద్దరికి 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ ఏరియాలో పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ లేకపోవటం చూసి పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ తయారు చేయాలి అని నిర్ణయించుకున్నారు. వీరిద్దరూ కలిసి పేద పిల్లలకు సహాయం చేయడం కోసం ఒక ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే పిల్లలకు చౌకగా స్కూల్ బ్యాగ్స్ ని అందించాలని. కానీ దీంట్లో ఉన్న ట్విస్ట్ ఏంటంటే ఈ ఫౌండేషన్ వారు ప్లాస్టిక్ వేస్ట్ సేకరించి దాన్ని రీసైకిల్
రీసైక్లింగ్ చేసి దాని ద్వారా స్కూల్ బ్యాగ్స్ తయారు చేస్తారు. దీంతో పాటు సౌత్ ఆఫ్రికాలోని కొన్ని ప్లేసెస్ లో కరెంట్ కొరత ఉండటంతో ఇంకొక పని కూడా చేశారు. అదేమిటంటే వారు ఆ స్కూల్ బ్యాగ్ లోపల ఒక సోలార్ ప్యానెల్ ని కూడా అమర్చారు. అంటే పిల్లలు ఈ స్కూల్ బ్యాగ్స్ తగిలించుకుని స్కూల్ కి వెళ్లేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు నడుస్తూ ఉంటారు కదా, దాని వల్ల ఛార్జ్ అవుతుంది. సో అలా పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ బ్యాగ్ లో ఒక లైట్ కూడా ఉంటుంది. ఉదయం నుంచి సేవ్ అయిన సోలార్ ఎనర్జీ ద్వారా ఇది పనిచేస్తుంది. అందువల్ల పిల్లలు రాత్రి సమయంలో ఈ లైట్ ద్వారా చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. అలానే వీళ్ళ ఐడియా గురించి ఇంటర్నేషనల్ టీవీ మీడియాలో కూడా ప్రమోట్ చేశారు. ఈ బ్యాగ్ అక్కడ స్కూల్ పిల్లలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే పేదరికంలో ఉన్న వారు కూడా ఈ బ్యాగ్లను కొనడం అనేది సాధ్యమైన పనే. బ్యాగ్ తో పాటు అమర్చిన ఈ లైట్ వల్ల వీళ్ళకి నైట్ టైమ్స్ లో చదవడం అనేది చాలా సులువుగా ఉంటుంది. నంబర్ 3 బెత్లెహెం అలేము. ఫ్రెండ్స్, బెత్లెహెం అలేము అనే ఈమె ఇథోపియాలోని జెనాబ్ వర్క్ అనే ఒక పేద గ్రామంలో జన్మించింది. అయితే ఇప్పుడు ఈమె మోస్ట్ పాపులర్ కంపెనీ అయిన సోల్ రెబెల్స్ కంపెనీ యజమానురాలు. ఈ ఫుట్వేర్ కంపెనీని 2004లో 5 మంది ఎంప్లాయీస్ తో స్టార్ట్ చేసింది. ఈ ఫుట్వేర్స్ ని కూడా చేతులతో తయారు చేస్తారు, అంటే హ్యాండ్ మేడ్. ఈ ఫుట్వేర్స్ ని జనపనార, కోబా ఇంకా పాత కారు టైర్లను, పాత బట్టలను రీసైక్లింగ్ చేసి స్వయంగా చేతులతోనే తయారు చేస్తారు. దీనివల్లే అవి చాలా ప్రసిద్ధి చెందింది. ఈ కంపెనీలో ఎలాంటి వ్యక్తులు పనిచేస్తున్నారు అంటే వారు ఏ పనికిరాని వస్తువునైనా కూడా ప్రపంచంలోనే అత్యంత అందమైన ఖరీదైన షూస్ గా మారుస్తారు. అమెరికా, కెనడా, జపాన్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో కూడా ఈ షూస్ కి బాగా డిమాండ్ ఉంది. ఈ షూస్ ప్రపంచం మొత్తంలో చాలా పాపులర్. ఈ షూస్ ఎంత ఫేమస్ అంటే ఇది వరల్డ్ ఫేర్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ద్వారా సర్టిఫైడ్ అయిన ఏకైక ఫుట్వేర్ కంపెనీ. ఈమె సోల్ రెబెల్స్ అనే ఈ కంపెనీని 2004వ సంవత్సరంలో కేవలం $10 తో స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈ కంపెనీలో 100 కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. దాదాపు 200 మంది ఈ కంపెనీకి రా మెటీరియల్స్ అందిస్తున్నారు. ఈమె అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి చెందిన షూస్ ను తయారు చేయటమే కాదు, వాటి నాణ్యతలో కూడా ఎటువంటి లోపం లేకుండా చూసుకుంటుంది. అంతేకాకుండా ఆమె చాలా అవార్డులను సంపాదించుకుని తన దేశానికి గొప్ప పేరుని తీసుకుని వచ్చింది. 2011లో ఆమెకు యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డు కూడా లభించింది. ప్రెజెంట్ ఈమె సంవత్సర ఆదాయం $15 మిలియన్. ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల్లో రిటైల్ స్టోర్స్ ప్రారంభించిన మొట్టమొదటి ఆఫ్రికన్ కన్స్యూమర్ బ్రాండ్ ఈ సోల్ రెబెల్స్. నంబర్ 2 లోర్నా రుట్టో. ఫ్రెండ్స్, కెన్యాకు చెందిన ఈ లోర్నా రుట్టో అనే ఈమె ఒక బ్యాంక్ లో ఉద్యోగం చేస్తూ ఉండేది. కానీ 2009లో ఆమె ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఎకోపోస్ట్ అనే కంపెనీ స్టార్ట్ చేసింది. ఈ కంపెనీ ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద ప్లాస్టిక్ రీసైక్లింగ్ కంపెనీలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ కంపెనీ అన్ని ప్రదేశాల్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎందుకు పనికిరాని వేస్ట్ ప్లాస్టిక్ ని రీసైక్లింగ్ చేసి వారు పెన్సింగ్ బార్స్ ను తయారు చేస్తారు. ఈ పెన్సింగ్ బార్స్ ను ఇళ్ల ముందు ఉపయోగించుకోవచ్చు, మన ప్రాపర్టీస్ కి కూడా ఫెన్సింగ్ గా ఉపయోగించుకోవచ్చు. దీన్ని అక్కడ ఉన్న అన్ని ప్రదేశాల్లోనూ ఉపయోగిస్తున్నారు. అలానే 5,000 కంటే ఎక్కువ మంది ఇక్కడ పనిచేస్తున్నారు. అలానే ఈ కంపెనీ సంవత్సరానికి $1,50,000 ఆదాయాన్ని కూడా సంపాదిస్తోంది. అంతేకాకుండా ఆమె యొక్క ఈ ఐడియా వల్ల ఎన్నో ఎకరాల అడవులు కూడా కాపాడబడింది. అంతేకాకుండా ఈ బిజినెస్ ప్రజాదరణ పొందటంతో పాటు అనేక అవార్డ్స్ కూడా గెలుచుకుంది. నంబర్ 1 మాల్కోమ్. దక్షిణాఫ్రికా టైర్ ఇండస్ట్రీ ప్రతి సంవత్సరం 10 మిలియన్ టైర్లను ఉత్పత్తి చేస్తోంది. అయితే దాంట్లో 5% కంటే తక్కువ రీసైకిల్ చేయబడుతోంది. దాదాపు 60 మిలియన్ల పాత టైర్లు ఆ దేశంలో పేరుకుపోయిందని అంచనా. దీనివల్ల అయితే చాలా పొల్యూషన్ జరుగుతుంది కదా. అయితే ఆఫ్రికాలోని ఒక పేద కుటుంబానికి చెందిన మాల్కమ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకప్పుడు ఇతన్ని చూసి గ్రామస్తులంతా నవ్వుకున్నారు. ఎందుకంటే అతను చాలా వేస్ట్ టైర్లను డబ్బు పెట్టి కొన్నాడు. అది కూడా అప్పు చేసి మరీ కొంటున్నాడు. ప్రతిరోజు ఆ వేస్ట్ టైర్లను ఇంటికి తీసుకొచ్చేవాడు. ఈ విచిత్రమైన ప్రవర్తన చూసి అందరూ నవ్వుకున్నారు. వీడికేమైనా మెంటలా, ఈ పనికిరాని టైర్లను ఎందుకు తీసుకొస్తున్నాడు అని అందరూ నవ్వుకున్నారు. అయితే మాల్కమ్ ఆ వేస్ట్ టైర్లను ఉపయోగించి శాండిల్స్ తయారు చేయడం స్టార్ట్ చేశాడు. శాండిల్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి పేదవాళ్ళు వాటిని కొనుక్కోలేరు. అలానే ఒట్టి కాళ్ళతోనే నడిచేవారు. సో మాల్కమ్ తక్కువ ప్రైస్ తో శాండిల్స్ తయారు చేయడంతో బాగా సేల్ అయ్యింది. అది కూడా ఒక జతని $2 నుంచి $3 కి అమ్మేవాడు. అలానే దాంతో పాటు ప్లాస్టిక్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది. తన ఐడియా కూడా బాగా క్లిక్ అయింది. ఎంతలా అంటే 6 నెలల్లోనే తన అప్పులన్నీ తీర్చేశాడు. అతన్ని చూసి నవ్విన వాళ్ళే అతని దగ్గరకు వచ్చారు. సో మాల్కమ్ తర్వాత తన ప్రొడక్షన్ ని ఎక్స్పాండ్ చేయాలని సొంతంగా ఒక ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ చేశాడు. ఆన్లైన్ లో కూడా తన శాండిల్స్ ని సేల్ చేస్తున్నాడు.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. ఇప్పుడు చెప్పిన వాళ్ళలో మీకు ఎవరి లైఫ్ గురించి ఇన్స్పైరింగ్ గా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ పొందాలంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. Investment in securities market are subject to market risk. Read all the related documents carefully before investing.